నమస్కారం. మనోకథలకు స్వాగతం. ఈరోజు మనం మ్యాక్సిమ్ గోర్కీ గారి ఇటలీ కథల నుండి అమ్మ అనే ఒక చక్కటి కథను తీసుకుందామండి. దీని అనువాదం కుమార్ కోనపరాజు గారండి. ఇక కథలోకి వెళ్తున్నానండి. మానవ జీవితానికి మూలమైన స్త్రీని, అమ్మ గొప్పతనాన్ని ఎలుగెత్తి పాడదాం. ఇది కఠినమైన గుండెగల తైమూరి లింగ్, అంటే కుంటి చిరుతుపులి అంటారటండి. సాహెబీ కిరాణిచే అదృష్టవంతుడైన విజేతగా పిలువబడే, ఇతర మతస్థులతో టామర్లేన్ అని పిలువబడే వ్యక్తి యొక్క కథ. ఇతను ప్రపంచాన్నంతటినీ నాశనం చేయాలని తలపెట్టాడు. 50 సంవత్సరాల పాటు అతని భూమిని అణిచివేశాడు. ఏనుగు పాదం చీమల పుట్టను తొక్కినట్లుగా అతని ఇనుప పాదం నగరాలను, రాజ్యాలను నాశనం చేసింది. అతను వెళ్ళిన ప్రతి దిశలోనూ రక్తపు నదులు ప్రవహించాయి. జయించిన ప్రజల ఎముకలతో అతను ఎత్తైన బురుజులను నిర్మించాడు. అతను తన కుమారుడైన జిగాంగీర్ మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి మృత్యు యొక్క శక్తికి వ్యతిరేకంగా తన శక్తిని ఉపయోగిస్తూ ప్రజల జీవితాలను నాశనం చేశాడు. ఒక భయంకరమైన వ్యక్తిగా అతను మృత్యువు దగ్గర ఉన్నదంతా దోచుకోవాలని భావించాడు. ఆక్రమించుకున్న సంపదను కోల్పోయాడు. తద్వారా అతను ఆకలితో, నిరాశతో ప్రాణాలు విడిచాడు. తన కుమారుడు జిగంగీర్ మరణించిన రోజు నుండి సమర్కండ్ ప్రజలు నలుపు లేత నీలం రంగు దుస్తులు ధరించి తలపై దుమ్ము బూడిదను చల్లుకొని దుష్టజూట్లను జయించిన వాడిని కలిశారు. ఆ రోజు నుండి 30 ఏళ్ల తర్వాత ఔత్రాప్లో మరణం అతన్ని అధిగమించే గంట వరకు తైమూర్ ఎప్పుడు చిరునవ్వు చిందించలేదు. అతను తన పెదవులను గట్టిగా బిగించి తల వంచకుండా తన హృదయంలో కరుణకు తావు లేకుండా జీవించాడు 30 ఏళ్ల పాటు. మరణం కూడా ఎవరి ముందు వినయంగా తల వంచుతుందో ఆ ఏకైక శక్తి అయిన స్త్రీమూర్తిని మనం కీర్తిద్దాం. మరణానికి సేవకుడు, బానిస అయిన రాతిగుండె కదా తైమూర్ భూమిపై నెత్తురు చిందించిన ఆ క్రూరుడు తల్లి ముందు ఎలా తల వంచాడో అనే సత్యాన్ని ఇక్కడ తెలియచేద్దాం. గులాబీలు, మల్లెల మేఘాలతో అలంకరించబడిన కానిగుల అనే అందమైన లోయలో సమర్కండ్ కవులు దీనిని పువ్వుల లోయ అని పిలిచేవారు. అక్కడి నుండి ఆ గొప్ప నగరం నీలిరంగు మినార్లు, మసీదుల నీలిరంగు గుమ్మటాలు కనిపిస్తాయి. అక్కడ తైమూర్ బైక్ విందు చేస్తున్నాడు. 15,000 వృత్తాకార గుడారాలు లోయలో 15,000 తులిప్ పువ్వుల వలె విసనకర్ర ఆకారంలో విస్తరించి ఉన్నాయి. ప్రతి గుడారం పైన వందలాది పట్టు జెండాలు గాలిలో రెపరెపలాడుతున్నాయి. మధ్యలో గురుగాన్ తైమూర్ యొక్క గుడారం నిలబడి ఉంది. అది తన పరివారం మధ్య ఉన్న రాణిలా ఉంది. అది 4 మూలలను కలిగి ప్రతి వైపు 100 అడుగుల పొడవు ఉంది. ఆ శిబిరం ఎత్తులో మధ్య భాగం మనిషంత మందం కలిగిన 12 బంగారు స్తంభాలపై నిలబడి ఉంది. పైన లేత నీలం రంగు గుమ్మటం ఉండగా పక్క భాగాలు నలుపు, పసుపు మరియు నీలం రంగు చారల పట్టు వస్త్రంతో ఉన్నాయి. అది ఆకాశంలోకి ఎగిరిపోకుండా 500 ఎర్రతాళ్ళు దానిని నేలకు గట్టిగా పట్టి ఉంచాయి. దాని మూలల్లో 4 వెండి గ్రద్దలున్నాయి. గుమ్మటం కింద శిబిరం మధ్యలో ఉన్న వేదికపై 5వ గ్రద్ద రాజులకే అజేయుడైన తైమూర్ గురుగన్ కూర్చొని ఉన్నాడు. అతను ఆకాశం రంగులో ఉన్న ముత్యాలు పొదిగిన మెరిసే పట్టు వస్త్రాన్ని ధరించాడు. అందులో 5,000 పెద్ద ముత్యాలున్నాయి. అతని భయంకరమైన బూడిద రంగు తలపై తెల్లని కోణపు టోపీ ఉంది. దాని కొనపై ఉన్న ఎర్రని వజ్రం ప్రపంచాన్ని పరిశీలిస్తున్న రక్తసిక్తమైన కన్నుల అటూ ఇటూ ఊగుతోంది. ఆ కుంటివాడి ముఖం 1000 సార్లు రక్తంలో మునిగి తుప్పు పట్టిన వెడల్పాటి కత్తిలా ఉంది. అతని కళ్ళు వేటిని వదలవు, సన్నని చీలికల్లా ఉన్నాయి. వాటి మెరుపు అరబ్బులకిష్టమైన జరాముత్ రత్నంలో చల్లగా మెరుస్తోంది. దీనినే పచ్చెమరాల్డ్ అని పిలుస్తారు. ఇది మూర్ఛవ్యాధిని నయం చేస్తుంది. అతని చెవులకు సిలోన్ వజ్రాలు పోగులు వేలాడుతున్నాయి. అవి ఒక అందమైన కన్య పెదవుల రంగులో ఉన్నాయి. శిబిరం నేలపై సాటిలేని అందమైన తివాచీలపై 300 బంగారు వైన్ కూజాలు రాజవిందు కోసం అవసరమైన ప్రతీదీ సిద్ధంగా ఉన్నాయి. తైమూర్ వెనుక ఆ సంగీతకారులు
తైమూర్ వెనుక ఆ సంగీతకారులు కూర్చుని ఉన్నారు. అతని పక్కన ఎవరూ లేరు. అతని పాదాల చెంత అతని బంధువులు, రాజులు, యువరాజులు, నాయకులు ఉన్నారు. అందరికంటే అతనికి దగ్గరగా తాగుబోతు కర్మాని అనే కవి ఉన్నాడు. లోక విధ్వంసకుడు తైమూర్ ఒకసారి అతన్ని ఇలా అడిగాడు, కర్మాని, నన్ను అమ్మాల్సి వస్తే నా కోసం నువ్వు ఎంత ఇస్తావు? దానికి కర్మాని 25 అస్కర్లు అని బదులిచ్చాడు. కానీ నా నడుము పట్టి ఒక్కటే అంత విలువ చేస్తుందే అని తైమూర్ ఆశ్చర్యంతో అరిచాడు. నేను నీ నడుము పట్టి గురించి ఆలోచిస్తున్నాను అని కిర్మాని సమాధానం ఇచ్చాడు. కేవలం నీ నడుము పట్టి గురించి మాత్రమే, ఎందుకంటే నీకంటూ ఒక పైసా విలువ కూడా లేదు. రాజులకే రాజైన బీభత్సానికి చెడుకు మారుపేరైన ఆ చక్రవర్తితో కవి కర్మాని అలా అన్నాడు. సత్యానికి స్నేహితుడైన కవి కర్మాని కీర్తి తైమూర్ కీర్తి కంటే ఎల్లప్పుడూ ఉన్నతంగా వెలుగుగాక. ఒకే ఒక్క దేవుడికి భయపడని అందమైన సత్యం అనే పదాన్ని మాత్రమే నమ్మే కవులు గొప్పవారు. నిరంతరం వారికి దేవుడు సత్యమే. ఆ విధంగా వేడుకలు, విందులు, గర్వించదగ్గ యుద్ధ విజయాల జ్ఞాపకాలు పరాకాష్ఠకు చేరుకున్న సమయంలో రాజకోట ముందు బిగ్గరగా వినబడుతున్న సంగీతం, ఆటపాటల మధ్య ఎందరో విదూషకులు అటూ ఇటూ తిరుగుతుండగా, గెంతుతుండగా, మల్లయోధులు కుస్తీ పడుతుండగా, తాడుపై నడిచేవారు తమ శరీరంలో ఎముకలే లేవన్నట్లుగా విన్యాసాలు చేస్తుండగా, యోధులు, వీరులు యుద్ధకళలో సాటిలేని నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఎరుపు, ఆకుపచ్చ రంగులు పూసిన ఏనుగులతో ప్రదర్శనలు ఇచ్చారు. అవి కొన్ని భయంకరంగా, విడ్డూరంగా కనిపించాయి. తైమూర్ సైనికులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయిన సమయం అది. అతని పట్ల ఉన్న భయంతో, అతని ఘనత పట్ల గర్వంతో, విజయాల వల్ల కలిగిన అలసటతో, ద్రాక్షరసం, కౌమిన్ మత్తులో వారు ఊగిపోతున్నారు. ఆ సమయంలో ఒక స్త్రీ అరుపు, ఒక ఆడడేగ గర్వంగా వేసిన కేక వంటి ఆ ధ్వని, సుల్తాన్ బయోజిద్దును ఓడించిన విజేత తైమూర్ చెవిన పడింది. మేఘాల్లో మెరుపులా ఆ శబ్దం అప్పటి వరకు ఉన్న కోలాహలాన్ని ఒక్కసారిగా చీల్చుకుంటూ వెళ్ళింది. అది అతనికి పరిచయం ఉన్న శబ్దం. మృత్యువు వల్ల గాయపడి సాటి మనుషుల పట్ల క్రూరంగా మారిన అతని ఆత్మకు సరిగ్గా సరిపోయే ధ్వని అది. ఆ నిరాశ నిండిన స్వరంతో కేకవేసింది ఎవరో చూడమని అతను తన మనుషులను ఆదేశించాడు. ధూళి నిండి చిరిగిన బట్టలు కట్టుకున్న ఒక పిచ్చిదానిలా ఉన్న స్త్రీ వచ్చిందని, ఆమె అరబిక్ భాషలో మాట్లాడుతోందని వారు చెప్పారు. భూమిపై 3 దిశలకు అధిపతి అయిన తనను చూడాలని ఆమె పట్టుబడుతోందని వారు తెలిపారు. ఆమెను లోపలికి తీసుకురండి అన్నాడు రాజు. అప్పుడు ఆ స్త్రీ అతని ముందు నిలబడింది. ఆమె చెప్పులు లేకుండా ఉంది. ఎండకు వెలిసిపోయిన చిరిగిన దుస్తులు ధరించి ఉంది. విరబోసిన ఆమె నల్లని జుట్టు ఆమె వక్షస్థలాన్ని కప్పి ఉంచింది. ఆమె ముఖం కాంస్యవర్ణంలో మెరుస్తోంది. కళ్ళు అధికార గర్వంతో ఉన్నాయి. కుంటివాడు తైమూర్ వైపు సాచిన ఆమె నల్లని చేతులు ఏమాత్రం వణకట్లేదు. నువ్వు సుల్తాన్ బయోజిద్ను ఓడించావా అని ఆమె అడిగింది. అవును, నేను అతన్ని మరెందరినో ఓడించాను. ఇంకా నాకు దండయాత్రల వల్ల అలసట కలగలేదు. మరి నీ గురించి నువ్వు చెప్పు అన్నాడు. వినండి అని ఆమె అన్నది. నువ్వు ఏదైనా చేసి ఉండవచ్చు, కానీ నువ్వు కేవలం ఒక మనిషివి మాత్రమే. నేను ఒక తల్లిని. నువ్వు మరణానికి సేవ చేస్తున్నావు, నేను జీవితానికి సేవ చేస్తున్నాను. నువ్వు నా పట్ల పాపం చేశావు, అందుకే నువ్వు చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం కోరడానికి నేను వచ్చాను. నీ నినాదం న్యాయంలోనే బలం ఉంది అని నాకు చెప్పారు. అది నేను నమ్మను, కానీ నా పట్ల నువ్వు న్యాయంగా ఉండాలి, ఎందుకంటే నేను ఒక తల్లిని. ఆ ధైర్యవంతమైన మాటల వెనుక ఉన్న శక్తిని గ్రహించేంత వివేకం ఆ రాజుకు ఉంది. కూర్చుని మాట్లాడు, నేను నీ మాటలు వింటాను. ఆమె రాజుల ఆంతరంగిక వలయం మధ్య తివాచీపై కూర్చుని తన కథను ప్రారంభించింది. నేను ఇటలీలోని సుదూర ప్రాంతమైన సలెర్నో ప్రాంతానికి చెందినదాన్ని. నీకు ఆ ప్రాంతాల గురించి తెలియదు. మా నాన్న జాలరి, నా భర్త కూడా. సంతోషంగా ఉండే మనుషులు ఎంత అందంగా ఉంటారో అతను అంత అందంగా ఉండేవాడు. అతనికి ఆ సంతోషాన్ని ఇచ్చింది నేనే. నాకు ఒక కొడుకు కూడా ఉండేవాడు. ఈ ప్రపంచంలోని అత్యంత అందమైన బిడ్డ, నా జాగింగీర్ లాగా అని ఆ ముసలి యోధుడు గొనిగాడు. నా కొడుకు అంత అందమైనవాడు, తెలివైనవాడు మరొకడు లేడు. సరసని సముద్రపు దొంగలు
మా తీరంలో దిగినప్పుడు అతనికి 6 ఏళ్ళు. వారు మా నాన్నను చంపారు. నా భర్తను మరెందరినో వారు నా కొడుకును ఎత్తుకెళ్లారు. గత 4 ఏళ్లుగా నేను అతని కోసం భూమి అంతా వెతుకుతున్నాను. ఇప్పుడు అతను నీ దగ్గరే ఉన్నాడు. ఇది నాకు తెలుసు. ఎందుకంటే బాయజిద్ మనుషులు ఆ సముద్రపు దొంగలను బంధించారు. మరి నువ్వు బాయజిద్దును ఓడించి అతని ఆస్తులన్నిటినీ స్వాధీనం చేసుకున్నావు. నా కొడుకు ఎక్కడ ఉన్నాడో నీకు తప్పక తెలిసే ఉంటుంది. అతడి నాకు తిరిగిచ్చేయి. అందరూ నవ్వారు. తమను తాము ఎప్పుడూ తెలివైన వారిగా భావించే రాజులు ఇలా అన్నారు. ఆమెకి పిచ్చి పట్టింది అని. రాజులు, తైమూర్ స్నేహితులు, యువరాజులు, నాయకులు నవ్వుతూ అన్నారు. కేవలం కెర్మానీ మాత్రమే ఆ స్త్రీని గంభీరంగా చూశాడు. తామర్దేన్ ఆమెను ఎంతో ఆశ్చర్యంతో చూశాడు. తల్లికి ఉండే పిచ్చి ఆమెకు ఉంది అని తాగుబోతు కవి కెర్మానీ మెల్లగా అన్నాడు. అప్పుడు శాంతికి శత్రువైన ఆ రాజు ఇలా అన్నాడు. స్త్రీ, సముద్రాల అవతల ఉన్న ఆ తెలియని దేశం నుండి నదులు పర్వతాలను దాటుకుని అడవుల గుండా నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? క్రూర మృగాలు, మనుషులు, అనేకసార్లు మృగాల కంటే క్రూరంగా ఉండే మనుషులు నిన్నెందుకు ఏమీ చేయలేదు? రక్షణ లేని వారికి ఏకైక స్నేహితుడైన ఆయుధం కూడా లేకుండా ఒంటరిగా నువ్వు ఎలా ప్రయాణించగలిగావు? నీ మాటలను నేను నమ్మాలన్నా, నా ఆశ్చర్యం నీ మాటలను అర్థం చేసుకోకుండా అడ్డుపడకూడదన్నా నాకు ఇది తెలియాలి. స్త్రీమూర్తిని, మాతృమూర్తిని మనం కీర్తిద్దాం. ఆమె ప్రేమకు అడ్డంకులు లేవు. ఆమె వక్షస్థలం ప్రపంచం మొత్తాన్ని పోషించింది. మనిషిలో ఉన్న అందమైనదంతా సూర్యకిరణాల నుండి, అతని తల్లి పాల నుండి పుట్టినదే. ఇదే మనకు జీవితంపై ప్రేమను కలిగిస్తుంది. నా దారిలో నేను ఒకే ఒక సముద్రాన్ని ఎదుర్కొన్నాను అని ఆమె బదులిచ్చింది. దానిపై అనేక ద్వీపాలు, చేపల వేట పడవలు ఉన్నాయి. ప్రియమైన వారిని వెతుకుతున్నప్పుడు గాలులు ఎల్లప్పుడూ అనుకూలంగా ఉంటాయి. తీర ప్రాంతంలో పుట్టి పెరిగిన వారికి నదులలో ఈదడం కష్టం కాదు. పర్వతాల నేనేమీ వాటిని గమనించలేదు. అప్పుడు తాగుబోతు కెర్మానీ ఉల్లాసంగా అన్నాడు. ప్రేమించే వ్యక్తికి పర్వతం లోయగా మారుతుంది. అడవులున్నాయి. అవును, నేను అడవి పందులు, ఎలుగుబంట్లు, తలలు దించుకున్న భయంకరమైన ఎద్దులను ఎదుర్కొన్నాను. 1-2 సార్లు చిరుతలు నీ కళ్ళల్లాంటి కళ్ళతో నన్ను చూశాయి. కానీ ప్రతి జంతువుకు గుండె ఉంటుంది. నేను నీతో మాట్లాడినట్టే వాటితోనూ మాట్లాడాను. నేను ఒక తల్లిని అని చెప్పినప్పుడు అవి నన్ను నమ్మాయి. అవి నిట్టూరుస్తూ వెళ్ళిపోయాయి. ఎందుకంటే అవి నన్ను చూసి జాలిపడ్డాయి. జంతువులు కూడా తమ పిల్లలను ప్రేమిస్తాయని, పురుషుల కంటే తక్కువ కాకుండా తమ ప్రాణాల కోసం, స్వేచ్ఛ కోసం ఎలా పోరాడాలో వాటికి తెలుసునని నీకు తెలియదా అని సూటిగా అడిగింది. బాగా చెప్పావు అన్నాడు తైమూర్. తరచుగా అవి మనుషుల కంటే బలంగా ప్రేమిస్తాయని, పట్టుదలతో పోరాడతాయని కూడా నాకు తెలుసు. మనుషులు అని ఆమె ఒక బిడ్డలా కొనసాగించింది. ఎందుకంటే ప్రతి తల్లి మాతృత్వపు గొప్పతనం ప్రతి పురుషుడు హృదయంలో 100 రెట్లు పసివాడే. పురుషులు ఎల్లప్పుడూ వారి తల్లులకు పిల్లలే. ఎందుకంటే ప్రతి పురుషుడికి ఒక తల్లి ఉంటుంది. ప్రతి పురుషుడు ఎవరో ఒక తల్లికి కొడుకే. ఓ ముసలివాడా, నువ్వు దేవుడిని కాదనవచ్చు, కానీ నువ్వు ఒక స్త్రీ గర్భాన జన్మించావనే నిజాన్ని మాత్రం ఎన్నటికీ కాదనలేవు. చాలా బాగా చెప్పావు అని కవి కెర్మానీ ఉద్వేగంతో అన్నాడు. చాలా బాగా చెప్పావు. ఎద్దుల మంద నుండి దూడలు పుట్టవు. సూర్యుడు లేకుండా పువ్వులు వికసించవు. ప్రేమ లేకుండా సంతోషం ఉండదు. స్త్రీ లేకుండా ప్రేమ ఉండదు. తల్లులు లేకుండా కవులు కానీ వీరులు కానీ ఉండరు. అప్పుడు ఆ స్త్రీ ఇలా అన్నది. నా బిడ్డను నాకు తిరిగి ఇచ్చేయండి. ఎందుకంటే నేను అతని తల్లిని. నేను అతన్ని ప్రేమిస్తున్నాను. మన స్త్రీకి శిరస్సు వంచి నమస్కరిద్దాం. ఆమె మోషేకు, మహమ్మద్కు, యేసుక్రీస్తుకు జన్మనిచ్చింది. ఒక గొప్ప ప్రవక్త యేసు దుర్మార్గులచే చంపబడ్డాడు. కానీ షరీవుద్దీన్ చెప్పినట్లుగా ఆయన తిరిగి లేచి సజీవులకు, నిర్జీవులకు తీర్పునిస్తాడు. అది దమాస్కస్లో జరుగుతుంది. దమాస్కస్లో గొప్పవారికి అలసట లేకుండా జన్మనిచ్చే ఆమెకు మనం వందనం చేద్దాం. అరిస్టాటిల్ ఆమె కుమారుడే. ఫిర్దోసి తేనె అంతటి తీయని సాది విషం కలిపిన ద్రాక్షారసం వంటి ఉమర్ ఖయ్యాం, ఇస్కందర్ అందుడైన హోమర్, వీరంతా ఆమె బిడ్డలే. వీరందరూ ఆమె పాలు తాగి పెరిగిన వారే. ఆమె వారిని ఒక్కొక్కరిని నడిపించింది.
పిల్లలు తులిప్పు పువ్వులంత చిన్నవారిగా ఉన్నప్పుడు వారి చేతులతో వారిని చేతులతో పట్టుకొని లోకానికి పరిచయం చేసింది స్త్రీలే. లోకంలోని గర్వమంతా తల్లుల నుండే వస్తుంది. ఆ నగరాల వినాశకారి ముసలివాడు కుంటిపులి అయిన తైమూర్ గురుగాన్ లోతైన ఆలోచనలో మునిగిపోయాడు. చాలాసేపు నిశ్శబ్దంగా ఉన్న తర్వాత తన చుట్టూ ఉన్న వారితో ఇలా అన్నాడు. మెస్తంగ్రి కులీ తైమూర్, దేవుని సేవకుడినైన తైమూర్ అని నేను చెప్పుతున్నాను. చెప్పాల్సింది తప్పక చెప్పాలి. ఇలా నేను జీవించాను. ఇన్నేళ్లుగా భూమి నా పాదాల కింద మూలుగుతోంది. నా కుమారుడు జియాంగీర్ మరణానికి ప్రతీకారంగా, నా గుండెలోని జీవసూర్యుడిని ఆర్పేసినందుకు ప్రతీకారంగా 30 ఏళ్లుగా నేను ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తున్నాను. రాజ్యాల కోసం, నగరాల కోసం మనుషులు నాతో పోరాడారు. కానీ మనిషి కోసం ఎవ్వరూ నాతో పోరాడలేదు. నా దృష్టిలో మనిషికి ఎప్పుడూ విలువ లేదు. నా దారికి అడ్డుగా నిలబడ్డ ఆ మనిషి ఎవరో, ఎందుకు నిలబడ్డారో నాకు తెలియదు. నేను బాయజిత్ను ఓడించినప్పుడు అతనితో ఇలా అన్నాను. ఓ బాయజిత్, దేవుని ముందు దేశాలకు, మనుషులకు విలువ లేదనిపిస్తోంది. చూడు, ఆయన ఆ దేశాలను మనలాంటి వారి వశం చేశాడు. నువ్వు ఒంటికన్నువాడివి, నేను కుంటివాడిని అని సంఖ్యలతో బంధించబడి ఆ బరువుతో సరిగ్గా నిలబడలేకపోతున్న అతనితో అన్నాను. దురదృష్టంలో ఉన్న అతనిని చూస్తూ నేను అలా అన్నాను. ఆ క్షణంలో జీవితం నాకు శిథిలాల మీద పెరిగే వార్మవుడ్ గడ్డివలే అత్యంత చేదుగా అనిపించింది. దేవుని సేవకుడినైన తైమూర్ అని నేను చెప్తున్నాను. చెప్పాల్సింది తప్పక చెప్పాలి. నా ముందు ఇక్కడ ఒక స్త్రీ కూర్చునుంది, వేలాది మందిలో ఒకటిగా. ఆమె నన్ను, నా ఆత్మలో నేను ఎప్పుడు ఎరగని భావాలను మేల్కొల్పింది. ఆమె నాతో సమానురాలుగా మాట్లాడుతుంది. ఆమె వేడుకోదు, శాసిస్తుంది. ఈ స్త్రీ ఎందుకు ఇంత బలంగా ఉందో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఆమె ప్రేమిస్తుంది. ఆమె బిడ్డ అనేక శతాబ్దాల పాటు మంటను వెలిగించగల జీవపు రవ్వాని అనే ప్రేమ ఆమె నేర్పించింది. ప్రవక్తలందరూ కూడా పిల్లలు కాదా? వీరులందరూ బలహీనులు కారా? ఓ జిగాంగీర్, నా కళ్ళకు వెలుగు. బహుశా నువ్వు భూమిని వెలిగించడానికి, దానిని ఆనందంతో నింపడానికి పుట్టావు. నీ తండ్రినైన నేను దానిని రక్తంతో తడిపాను. అది మదించిపోయింది. మరోసారి ఆ దేశ వినాశకారి మౌనంలోకి జారుకున్నాడు. ఆపై చివరకు ఇలా అన్నాడు. దేవుని సేవకుడైన తైమూర్ అనే నేను చెప్పవలసింది చెప్తున్నాను. 300 మంది అశ్విక దళం తక్షణమే నా దేశపు నలుమూలలకు బయలుదేరాలి. వారు ఈ స్త్రీమూర్తి కుమారుడిని వెతకాలి. ఆమె ఇక్కడే వేచి ఉంటుంది. నేను కూడా ఆమెతో పాటు వేచి ఉంటాను. ఎవడైతే ఆ బిడ్డను తన జీనుపై ఉంచుకొని తిరిగి వస్తాడో అదృష్టం అతని సొంతమవుతుంది. మాట్లాడుతున్నది తైమూర్ అనే నేనే. ఓ తల్లి, నేను సరిగానే పలికానా? ఆమె తన నల్లని జుట్టును ముఖంపై నుండి వెనక్కి విసిరి అతనికి నవ్వుతూ ఇలా సమాధానం చెప్పింది. సరిగ్గా పలికావు రాజా. అప్పుడు ఆ భయంకరమైన వృద్ధుడు లేచి నిశ్శబ్దంగా ఆమెకు వందనం చేశాడు. ఉల్లాసవంతుడైన కవి కర్మాని ఎంతో సంతోషంతో ఇలా అన్నాడు. పువ్వుల నక్షత్రాల గానం కన్నా అందమైనది ఏముంది? అందరికీ తెలిసిన సమాధానం ఒక్కటే, అది ప్రేమగీతం. మేనల మధ్యాహ్న పెండ కన్నా మనోహరమైనది ఏముంది? ప్రేమికుడు సమాధానమిస్తాడు, నేను ప్రేమించే నా ప్రియురాలు. ఆహా, అర్ధరాత్రి ఆకాశంలో నక్షత్రాలు ఎంత అందంగా ఉన్నాయి. వేసవి మధ్యాహ్న సూర్యుడు ఎంత అందంగా ఉన్నాడు. కానీ ప్రియురాలి కళ్ళు అన్ని పువ్వుల కన్నా అందమైనవి. ఆమె చిరునవ్వు సూర్యకిరణాల కన్నా మృదువైనది. కానీ అన్నిటికంటే అత్యంత అందమైన పాట ఇంకా పాడాల్సి ఉంది. ఈ భూమిపై ఉన్న సమస్త వస్తువులను పుట్టించిన గీతం, ప్రపంచ హృదయ గీతం, అద్భుతమైన హృదయ గీతం. మనం ఈ భూమిపై అమ్మ అని పిలుచుకునే ఆమె గీతం. అప్పుడు తైమూర్ తన కవితో ఇలా అన్నాడు. చాలా బాగుంది కెర్మాని. దేవుడు తన జ్ఞానాన్ని కొనియాడడానికి నీ పెదవులను ఎంచుకోవడంలో తప్పు చేయలేదు. దేవుడే స్వయంగా ఒక గొప్ప కవి అని మైకంలో ఉన్న కెర్మాని అన్నాడు. ఆ తల్లి చిరునవ్వు చిందించింది. రాజులందరూ నవ్వారు. యువరాజులు మరియు సైన్యాధ్యక్షులు నవ్వారు. వారంతా ఆమెను, ఆ తల్లిని చూస్తున్నప్పుడు చిన్నపిల్లలైపోయారు. ఇదంతా నిజం. ఇక్కడ చెప్పిన ప్రతి మాట సత్యం. మన తల్లులకు కూడా ఇది నిజమని తెలుసు. మీరు వారిని అడిగితే వారే మీకు చెప్తారు. అవును,
ఇదంతా శాశ్వత సత్యం. మరణం కంటే మనమే బలవంతులం. ప్రపంచానికి నిరంతరం జ్ఞానులను, కవులను, వీరులను అందిస్తున్నది మనమే. మనిషిని వైభవశాలిగా తీర్చిదిద్దే ప్రతి అంశాన్ని అతనిలో నింపేది మనమే. తల్లే. కథ సమాప్తం. ఎంత బాగుందండి కథ. నాకైతే చాలా చాలా ఏంటో హృదయం అంతా కరిగి నీరైపోతున్నట్టు అనిపిస్తుంది నాకు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో మీ మను.